హలో ఫ్రెండ్స్, హాయ్. చూడండి, ఈరోజు అయితే జొన్న పిండితో ఉప్మా అండి. మా అమ్మమ్మ చేసేవారు. ఈరోజు మా అమ్మ చేసింది. ముందుగా వంకాయని కాల్చుకొని పక్కన పెట్టేసుకొని జొన్న పిండి తీసుకొని కొద్ది కొద్దిగా మనం నీళ్లు ఇలా చిలకరించుకుంటూ మనం మొత్తం పిండినంతా తడపాలండి. అంతే, మరీ ముద్దలా కాదు, లైట్గా పిండిని మనం తడిపేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు వేసి పోపు చిటపట తర్వాత ఎండుమిర్చి అలాగనే ఎర్రగడ్డలు మంచిగా దోరగా ఆ నూనెలో వేపేసుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనము తడుపుకున్నాం కదా జొన్న పిండిని, అది దీంట్లో వేసుకుంటూ కొద్ది కొద్దిగా మంచిగా ఒక దాదాపు 5 to 6 minutes దాకా మనం మంచిగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, ఇందాక వంకాయ కాల్చుకున్నాము అది మెత్తగా పిసికేసి అవన్నీ దీంట్లోనే వేసి తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని మనము ఇప్పుడు టేస్ట్ కోసం ఏం వేసుకోవాలి తెలుసా? నిమ్మకాయ పచ్చడి 1 స్పూను, చింతకాయ పచ్చడి 1 స్పూన్ వేసుకొని మెత్తగా చేత్తో, గరిటతో కాదండి చేత్తో బాగా పిసికేస్తే మనకి జొన్న పిండి ఉప్మా రెడీ అవుతుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత బాగుంటుందో తెలుసా? తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.